ఏదైనా అవుతుందని కొంచెం కూడా అస్సలు ఆలోచనే రాలేదు అసలు మాకు. మేము ఆఫ్ వచ్చేసిన వాటర్ అట్లా నడిచి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇగో మా వినాయకుడు నమస్తే కూడా చెప్తున్నాడు మీకు. అన్నారు అందరూ నా గురించి అడుగుతున్నారంట మా మధుని. బాగానే వచ్చేసానండి. నేను ఆశ్రమంకి వెళ్ళి విజయవాడ వెళ్ళాను. కొద్దిగా హెల్త్ బాగాలేదని, చికెన్ గున్యా వచ్చిందని వెళ్ళాను. ప్రీవియస్ ఒకసారి మందిన ఆశ్రమంలో నేను ఉన్నాను 15 days. సో అందుకని నాకు కొంచెం వెంటనే గుర్తొచ్చి ఆ ఆశ్రమం వాతావరణం అవన్నీ నచ్చినాయి. ప్లస్ ఆ డైట్ కూడా నేను తినగలను, ప్లస్ ఉపవాసం కూడా చేయగలను. సో నా బాడీ క్లీనింగ్ ఒకసారైనా ఇంట్లో చేసుకోలేను. సో ఇట్లాంటి ఆశ్రమం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాను. 1 week చికెన్ గున్యా వచ్చిన 5 weeks తర్వాత వెళ్ళాను నేను. నాకు అసలు చికెన్ గున్యా అంటే తెలీదు. ఎందుకు మోకాళ్ళ నుంచి చాలా పట్టేసినాయి. ఎప్పుడు మోకాళ్ళ నొప్పి లేదు నాకు. ఈ సడన్గా వచ్చేటప్పటికి అరికాళ్ళు కూడా విపరీతంగా నొప్పులు వచ్చేసినాయి. తర్వాత ఇదిగో ఈ చేతులు ఇవన్నీ కూడా, ఈ గుర్తులు అయితే అసలు ఇట్లా తిరగలేదు, చాలా నొప్పులు వచ్చేసినాయి. కొంచెం మొహం అంతా మచ్చలు వచ్చినాయి. సో హ్యాండ్స్ నుంచి ఇక్కడ దాకా, ఈ ఫింగర్స్ నుంచి హ్యాండ్ దాకా మచ్చలు వచ్చేసినాయి నల్లగాని. మొహం ఏమో కొంచెం ఉంది, అక్కడక్కడ కొంచెం పెద్ద స్పాట్స్ కూడా వచ్చినాయి. అవి కూడా ఇప్పటికి చాలా క్యూర్ అయిపోయింది. 2 months అయిపోయింది కదా, నేను అక్కడికి కూడా వెళ్ళి వచ్చాను కదా, అందువల్ల ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా. వీక్నెస్ కూడా చాలా ఉంది అప్పుడు. అసలు ఏదైనా చిన్న పట్టుకోవటానికి ఇబ్బంది పడిపోయాను అనమాట. రిస్ట్ అస్సలు పనిచేయలేదు. బట్టలు వేసుకోవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళి తర్వాత ఏమో స్నానం చేయాలని, మగ్గు పట్టుకోవాలన్నా అస్సలు కొంచెం కూడా నాకు హ్యాండ్స్ సహకరించలేదు. హ్యాండ్స్ పట్టులు లేవు కాబట్టి, పట్టలేదు కాబట్టి నొప్పులు కూడా. పొటాషియం, సోడియం టెస్ట్ చేయాలి, దాని తర్వాతే మీరు ఉపవాసం ఉందిరిగానే అని చెప్పారు అక్కడ డాక్టరు. అక్కడ న్యాచురోపతి డాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మ్యాగ్నెటిక్ థెరపీ అని అక్కడ ఒక డాక్టర్ వచ్చేవారు. అలా ఒక 1 week చేశారు నాకు. దానివల్ల తగ్గినాయో. ఆకు పంచర్ కూడా చేయించుకున్నాను. అది కూడా చేతులు కాకుండా మెడకి, నడుంకి చేశారు. ఏంటంటే అంతా కూడా నర్వ్స్ ఇది అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఆ 2 చేద్దాం అని చెప్పేసి ఆ 2 1 week చేశారనమాట. మోకాళ్ళకి కూడా కొంచెం పెట్టారు ఆ నీడిల్స్. తర్వాత 2 daysకి నెమ్మదిగా కొంచెం అవన్నీ తీసిన తర్వాత కొంచెం రిస్ట్ కొంచెం తగ్గటం మొదలుపెట్టింది. సో స్నానం చేయగలిగాను, నా తల కొంచెం దూకోగలిగాను. ఉపవాసంలో ఇంకా ఫుడ్ ఏం అవసరం లేదు కదా. 6 times ఏమో మామూలు వాటరు, 6 times ఏమో తేనె, నిమ్మకాయ కలుపుకుని తాగాలి. ఒక నిమ్మకాయని 3 spoons తేనె. అట్లా పొద్దున్న 8 మొదలు పెడితే సాయంత్రం 8 దాకా 1 hour గ్యాప్ ఇచ్చానమాట. 1 ప్లస్ ఏమో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కృష్ణా రివర్ పక్కనే ఉంది. అది అసలు చాలా బాగా కట్టారు. యోగాలో కొంచెం ఎక్కువ పెంచారు. సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. తర్వాత ఇంకా దేహానికి సంబంధించిన ఒక 7 పంచక్రియలని 40 minutes అట్లాగా. తర్వాత యోగా కూడా 40 minutes చేయిస్తారు. అలా 2 hours అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ ఉంది అక్కడ. ప్లస్ ఏమో అక్కడే కృష్ణానది పక్కనే చిన్న శివలింగం ఒకటి పెట్టారు. చక్కగా అందరూ కూడా కొంచెం దండం పెట్టుకోవడానికి, కొంచెం నీళ్ళు వేసుకోవటానికి, కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి లింగం మీద వేసుకోవటానికి, అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గడిపేలాగా, హాయిగా ఆనందంగా ఉండేలాగా అట్లీస్ట్ 1 month ఇచ్చారు సాధకులకి. 1 month కన్నా ఎక్కువ రూమ్స్ ఎవరు 15 days ఆర్ 1 month ఇస్తారైనా. అసలు అయిన తర్వాత స్టార్టింగ్ ఏమో కొంచెం పళ్ళు ఇస్తారు, కూరగాయల రసం ఇస్తారు, ఇదే ఇస్తారు ఒక 2 days. తర్వాత ఉట్టిపళ్ళు ఇస్తారు. ఈ అయిన తర్వాత ఇప్పుడు జ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు రాగిజావ అయితే కొంచెం స్వీట్గా చేస్తున్నారు, ఖర్జూరం కానీ తేనె కానీ వేస్తున్నారు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ సూప్ ఇస్తున్నారు. అదేంటంటే రాగి ఆర్ మిల్లెట్ సూపు. లంచ్ ఏమో 4 కూరలు వేస్తున్నారు. ఉప్పు, నూనె ఉండవు, వేరే వేరే రకాల పొళ్ళు వేస్తారు. తర్వాత ఏమో కొంచెం ఆమ్చూరు వేస్తారు, నిమ్మకాయ వేస్తారు, మామిడికాయ వేస్తారు. అందులో పక్కనందు 2 రోటీలు, అది కూడా అన్నీ కలిపిన రోటీలు, ఓన్లీ గోధుమలు కాదు, సజ్జలు, రాగులు అన్నీ కలిసిన రోటీయే చేస్తున్నారు అక్కడ. వాళ్ళే మిల్లి పట్టిస్తున్నారు. 2 రోటీలు ఇస్తారు. ఇవి 4 కూరలు, గట్టి పెరిగి ఇస్తున్నారు. అక్కడ ఆవులు, గేదెలు బోళ్ళు ఉన్నాయి. అవన్నీ కృష్ణ అనేది అవతల చిన్న లంకలో కొంచెం పెట్టారంట చాలాని. మళ్ళీ డిన్నర్ 6కి. ఫ్రూట్స్ కొద్దిగా, స్ప్రౌట్స్లో ఏం చేస్తున్నారంటే కొద్ది కీర, టమోటా, కొద్ది పచ్చిమిరపకాయ అవి కలిపేసి కొద్ది నిమ్మరసం పిండి ఇస్తారు. దాంట్లో ఏంటంటే బొబ్బర్లు ఉంటాయి, శనగలు ఉంటాయి, పెసలు ఉంటాయి, అన్నీ స్ప్రౌట్స్ లాంటివి అనమాట.
ఒక బౌల్ అది ఇచ్చి మిగతా అంతా ఫ్రూట్స్, ఒక 6 రకాల ఫ్రూట్స్ ఇస్తారు. 6:30 కల్లా అయిపోతుంది. 7కి ఏమో డాక్టర్ గారి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 7 to 8:30 ఆయన క్లాసు నైట్ అనమాట. ఈవినింగ్ ఏమో 5 to 6 ఆవిడ మంచి మాట కార్యక్రమం అని వాళ్ళ వైఫ్ది ఉంటుంది అనమాట. ఇంకా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే ఈ మసాజ్లు, ఆక్యుపంచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మట్టితో మట్టి అంతా రాసి పడుకోబెట్టాలు, సన్ బాతులు లాంటి ఒక 10 రకాలు ఉన్నాయి. తొట్లో స్నానాలు, అవి అనేక రకాల రోగాలకి అనేక రకాలుగా చికిత్స చేసే విధానాలు అందులో ఉన్నాయన్నమాట న్యాచురోపతిలో. అలాగే ఎండలో కూర్చోబెట్టాలు, స్విమ్మింగ్ చేయించటాలు, ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. శరీరానికి, చర్మానికి, లోపలంతా యాక్టివేషన్కి అంతా చాలా బాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేయించడం వల్ల, ఈ ఆహారం వల్ల గ్రాడ్యువల్గా తర్వాత ఇంకా జబ్బు రాని స్థితికి వెళ్తుంది. ఇది న్యాచురల్గా ఉన్న ప్రకృతికి సంబంధించిన దేహాన్ని ప్రకృతితోనే మనం బాగు చేసుకోవచ్చు కదా. ఎట్లా అలా 10 days 12 days అయిపోయింది. హాయిగా ఉపవాసాలు చేశాను, హాయిగా ఎంజాయ్ చేశాను, మసాజ్లు ఎంజాయ్ చేశాను. కొంచెం నొప్పులు మరి వారం రోజులు వచ్చినాయి, చేతుల నొప్పులు ఎక్కువ, కొంచెం భరించాను. తర్వాత మళ్ళీ 4 days కొంచెం రిలాక్స్ అయ్యాను, ఓన్లీ మసాజ్ల్లోకి వచ్చాను. సో తర్వాత ఇంకా లాస్ట్ 3 days భోజనం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ 15 days కూడా ఉందాం అనుకున్నాను కదా. 1 month తీసుకున్నాను నేను, 15 days అయిపోతున్నాయి. ఇంక ఈ బ్యాచ్ అంతా వస్తారు కదా అని చెప్పేసి ఎదురు చూసాం. మొత్తం బ్యాచ్ దిగారు, 350 members దాకా వచ్చారు ఆ రోజు. తర్వాత రోజు ఇంకా 150 అట్లా వస్తారని అనుకున్నారనమాట. అప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి, 2 daysగా వర్షాలు పడుతున్నాయి విజయవాడలో. ఆ వర్షంలోనే దిగారు 350 members అనమాట. సో ఆ రోజు డాక్టర్ గారు వాళ్ళకంతా ఫస్ట్ డే ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పారు క్లాస్లోని. ఇంకా ఎవరి రూమ్లకి అక్కడికి వెళ్ళిపోండి, ఎందుకో వాటర్ కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, భోంచేసి వెళ్ళిపోండి, రేపు మాట్లాడదాం అన్నారు వాళ్ళతోటి. సో అది సిచ్యువేషన్ అండి, వర్షం సిచ్యువేషను. 2 days వర్షం పడింది. నేను కూడా అస్సలు కొంచెం కూడా అనుకోలేదన్నమాట. ఏదో తర్వాత కిందకి వెళ్ళిపోతాయి భూమిలోకి, రేపటికి ఒక 2-3 రోజులు పడితే ఉంది. బంగాళాఖాతంలో ఎన్ని రాలేదు, ఏదైనా అవుతుందని కొంచెం కూడా అస్సలు ఆలోచనే రాలేదు అసలు మాకు. కాకపోతే ఫుడ్ తిని బయటకు వస్తే హాఫ్ ఆఫ్ ద వాటర్ వచ్చేసింది. మేము హాఫ్ వచ్చేసిన వాటర్ అట్లా నడుచుకుని మా రూమ్స్కి వెళ్ళిపోయాం. మా రూమ్స్ మటుకు 5 floors, నేను ఉండేది 4th floorలో ఉన్నాను. సో డాక్టర్ గారు అన్నారు, అందరూ ఎవరి రూమ్లకి అక్కడికి వెళ్ళిపోండి, డైనింగ్ హాల్ ఇంకా ఖాళీ చేసేసి తొందరగా తినేసి వెళ్ళిపోండి, వాటర్ పెరుగుతుంది, మళ్ళీ వెళ్ళటం కష్టం, బట్టలు తడిసిపోతాయి అని చెప్పేసి అన్నారు. సో అందరం అలా వెళ్ళిపోయాం. 4 o'clock నుంచి వాటర్ పెరిగిపోవటం స్టార్ట్ అయిందనమాట. సో కింద 4 o'clockకి జనరల్గా లేవటం అలవాటు, స్పీకర్స్ వస్తాయి. ఏంటి ఈరోజు 4 o'clock స్పీకర్ రాలేదు, ఏమీ రాలేదు ఈరోజు. రోజు భక్తి పాటలో ఆ రోజుకి సంబంధించినవి వేస్తారు 4 కల్లా అనమాట, లేపుతారనమాట అట్లా. సో ఏం రాలేదేంటి, ఇది కూడా ఆగిపోయి ఉంది, ఏమైందని చెప్పేసి ఒకళ్ళిద్దరు లేచి బయటకు వెళ్ళి కొంచెం లిఫ్ట్ ఆన్ చేశారంట. లిఫ్ట్ ఏమో పని చేయలేదంట. సో ఎందుకైనా మంచితో సార్ మెట్లు దిగి చూద్దామని మా పక్క బ్లాక్లో వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళి చూసారంట. సో లిఫ్ట్ పని చేయకపోవటానికి కారణం, లిఫ్ట్లోకి నీళ్ళు వచ్చేసినాయి అనమాట, 1st floor మునిగిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆ స్పీకర్స్ పనిచేయట్లేదు. ఆయనకి తెలుసు డాక్టర్ గారికి, అనౌన్స్ చేద్దామంటే స్పీకర్స్ పనిచేయట్లేదు అనమాట. సో ఆవిడ పైకి వచ్చేసి బాబాయ్ అంతా కింద మునిగిపోతాను, పైకి వచ్చేస్తాయేమో కంగారు పడిపోయారు అనమాట. వేరే రూమ్స్ వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చారు. ఏం జరుగుతుంది, 4కి ఏమో స్పీకర్ వీళ్ళు రాలేదు, ఏం జరుగుతుందని అందరం బయటకు వచ్చాం. బయటకు వస్తే అప్పుడు డాక్టర్ గారు ప్లస్ ఇంకో 4-5 అందరూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుని ప్రతి బ్లాక్కి వచ్చి చెప్పడానికి ఇంకా ట్రై చేద్దామని అనుకుంటున్నారు అనమాట. స్పీకర్ పనిచేయట్లేదు. వాటర్ ఏమో 1st floor దాకా వచ్చేసింది, మీరు అందరూ కూడా ఇంకా వెకేట్ చేయవలసి వస్తుంది, అందరూ కూడా ఇంకా రెడీ అవ్వండి, బట్టలు అన్నీ సర్దేసుకుని వెకేట్ చేయడానికి రెడీగా ఉండండి, నేనేమో బస్సెస్ అవి అరేంజ్ చేస్తాను, ఏమీ భయపడొద్దు, అసలు ఏమీ జరగదు, మిమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ ఇళ్ళకి పంపేటట్టు నేను ఏర్పాటు చేస్తాను, కొంచెం కూడా కంగారు పడొద్దు అసలు అని చెప్పేసి అన్నారు. ఇంకా మీ రిఫండబుల్ అమౌంట్ అది అంటారా, నేను కొంచెం చూసి మీరు మళ్ళీ రాలేకపోతే నేను అది రిఫండ్ చేసేస్తాను. మాకు కొంచెం బాగానే ఉండి ఒక 2 monthsలో అయినా ఇదంతా బాగానే అయిపోతే కొంతమంది వస్తాము అన్నోళ్ళకి రిఫండ్ చేయకుండా మనీ అలాగే ఉంచుతామని ఆయన ముందే చెప్పేశారు. తర్వాత వాళ్ళు పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్కి ఏమీ ఇబ్బంది లేకుండా నేను
జావా చేయించేస్తున్నాను. సో మిల్లెట్ జావా అందరూ కూడా తాగొచ్చు. పొద్దున్న 8 కల్లా మిల్లెట్ జావా తాగండి, బ్రష్ చేసుకుని స్నానాలు చేసి వచ్చి ఇంకా అక్కడి నుంచి తర్వాత నేను బస్సెస్కి ఫోన్ చేస్తాను. ఒక 4-5 ప్లేసులకి బస్సు వెళ్ళేలాగా తిరుపతి ఒకటి, చెన్నై ఒకటి, హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, ఇవన్నీ నేను బస్సెస్ అరేంజ్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి చేర్చాలంటే అంతా వాటర్ వచ్చింది. ఈ వాటర్లోంచేమో మీరు వెళ్ళలేరు. నా పడవలేమో చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, మీరు ఫ్లడ్ చేసుకుని వెళ్ళే బోట్సే నా దగ్గర కొన్ని ఉన్నాయి. వాటిని ఎలాగోలా తీసుకొచ్చాను ఫస్ట్ ఫ్లోర్కి. దాంట్లో కూర్చోబెట్టి అలా పక్క నుంచి రోడ్ నుంచి గేట్ దాకా తీసుకుని వెళ్ళాలంటే ఆ ఫెడలింగ్లో కూడా ఎందుకో రావట్లేదు, వాటర్ ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు. మిమ్మల్ని అందరినీ ఎలా దింపాలి అని బాగా ఆలోచించి పైనుంచి రూఫ్ నుంచే ఇంకా దింపుదాము కిందకి అని చెప్పేసి పైన నుంచి ఒక పెద్ద తాళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి తాళ్ళు కింద గేటుకి కట్టాము. పైనేమో మళ్ళీ బాల్కనీస్ ఉన్నాయి కదా, బాల్కనీలో స్టీల్ రాడ్స్ ఉన్నాయి, దానికి కూడా కట్టి నెమ్మదిగా ఒక్కొక్కరిని హెల్ప్ చేస్తూ పక్కనకి ఇద్దరిని నుంచోబెట్టి ఈ ఒక్కొక్కరికి కొంచెం పట్టుకునేలా అరేంజ్ చేసి ఆ పెంకుల మీద నుంచి అది అలాగే ఒక బాల్కనీలో ఒక 2 స్టూల్స్ వేసి పెట్టుకోడ నుంచి అలా బయటికి దింపి అందరం కూడా అలాగే దిగాము. సూట్ కేసులు అవి కూడా వీళ్ళు చాలామంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఈజీగానే కింద పెట్టేశారు. మమ్మల్ని దింపడానికే కష్టమైంది, కొంచెం పెయిన్స్ ఉన్నోళ్ళని, చాలామంది 100 kgs ఉన్నోళ్ళు చాలామంది వచ్చారు ఈ బరువు తగ్గటం కోసం. ఒబిసిటీ వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళని తీసుకుని కిందకి దింపడానికి చాలా అవస్థ పడ్డారు. చిన్న నిచ్చెన వేశారు కింద, ఇంకా అక్కడి నుంచి ఆ పెంకు దగ్గర నుంచి మళ్ళీ ఆ నిచ్చెన మీద నుంచి 4 అడుగులు వేసి కిందకి రావాలి కదా. చాలా మంది భయపడ్డారు, కొంతమంది అసలు వెళ్ళగలుగుతామా లేదా, ఆయన అలా అంటున్నారు కానీ మనకి బస్సెస్ ఉంటాయా లేదా, మనం చేరుకోగలుగుతామా, ఎందుకు వచ్చేస్తాం, నిన్నే అనౌన్స్ చేసేయచ్చు కదా ఆయన, ఇలా వర్షం వస్తుంది మీరు ఎవరు రాకండి అని చెప్పేస్తే మాకు ఈ గొడవ లేకపోయేది కదా. 1 డే ముందు వచ్చారు ఈ బ్యాచ్, 15 days బ్యాచ్, వాళ్ళందరూ అదే గొడవ, మళ్ళీ డబ్బులు వస్తాయో అంటే కొత్త వాళ్ళు కదా, డబ్బులు ఇస్తారో లేదో అని ఇయే కంగారులు అనమాట వాళ్ళకి. మేమేమో సెలవులు పెట్టుకుని వచ్చాం, మరిని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అందరూ ఉంటారు కదా, మరి ఇన్ని రకాలు వాళ్ళకి వచ్చేసి డాక్టర్ గారితో ఏదో అస్సలు శాంతించండి అని చెప్తూనే ఉన్నారు ఆయన. మీకు నాకైతే ఏమీ అంత, నాకు ఫస్ట్ నుంచి నేను కొంచెం ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వీటిల్లో ఉండటం వల్ల కొంచెం వైరాగ్య భావాలు కూడా నాకు ఎక్కువ ఉండటం వల్ల ఏమీ అవ్వదు. ఏమైనా అవుతే కృష్ణానది తీసుకెళ్తుంది మనని, ఏమవుతుంది ఎప్పటికైనా కొంచెం కొన్ని రోజులు అయిపోయాక ఇది అయిపోవాలి. కాకపోతే మీకు అంత రాదు కదా, అందరికీ చెప్పడానికి అవ్వదు, అది చాలా భయపడే ఉంటారు మరి. కానీ నాకేమీ అంత అస్సలు భయం రాలేదు, అసలు కొంచెం కూడా అలా కొద్ది కూడా అలాంటి స్పందనలు అసలు రాలేదు. ఏదో అయిపోతుంది అన్న స్పందన రాలేదు అసలు. ఇంకా 4 days ఉంటాము, మిగతా వాళ్ళు భయపడిన వాళ్ళు అందరినీ పంపించేస్తున్నారేమో, అయినా మిగతా కొంతమంది ఉంచేసి అట్లీస్ట్ ఫుడ్ పెడతారేమో అలా ఫస్ట్ అనుకున్నారు, కింద నీళ్ళు రాకపోతే. క్యాంటీన్ కూడా మొత్తం మునిగిపోయింది, ఆఫీస్ మునిగిపోయింది, సో అన్ని కింద బ్లాక్స్ కూడా మునిగిపోయినాయి. ఆయన ఇంకేం చేయడానికి ఇంకా లేదనమాట. కింద బ్లాక్లైనా ఉంటే కొంచెం ఏదైనా వండించేవారు. నాకేమో అన్ని నొప్పులు ఉండటం వల్ల కొంచెం సూట్ కేసు సర్దుకుని ఆ పట్టుకుని కొంచెం ఇంకా వర్కర్స్ని పంపారు అయినా కానీ కొంచెం ఒత్తిడి అయ్యింది. ఆ ఒత్తిడి వల్ల బస్సు దాకా వచ్చేటప్పటికి ఇంకా కొంచెం నొప్పులు ఎక్కువైనాయి. పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకోవాల్సింది, అలాగే బస్సు ఎక్కేసాను, ట్రావెల్ చేసి వచ్చాను. ఇంకా 3 days నాకు చాలా పెయిన్స్ వచ్చేసినాయి మళ్ళీ. అలా అయితే ఇంకా అసలు తీసి ఇలా పక్కకి వేయలేకపోయాను 2 days నుంచి. రాత్రి పెయిన్ కిల్లర్ ఇదే వేసుకున్నాను, ఏంటంటే డోలో 65 వేసుకోమంటున్నారు, అంతకన్నా వేరే వేసుకోవద్దని ఇక్కడ డాక్టర్ చెప్పారనమాట ఫస్ట్ డే. చికెన్ గున్యా వచ్చిన వాళ్ళు 2-3 నాకు ఆశ్రమంలో కూడా కలిశారండి. వాళ్ళు చెప్పారు చాలా పెయిన్స్ ఉంటాయమ్మా, 4-5 months కూడా ఉంటాయి, మేము కూడా భరించాము, అక్కడ ఆశ్రమంలో చేరాము, కొన్నేమో కేరళ వైద్యం కూడా చేయించుకున్నాము, అలా కూడా కొంతవరకు రిలీఫ్ అయ్యింది. కానీ ఎలాగైనా చాలా రోజులు పడుతుంది, కొంచెం భరించవలసిందే అని చెప్పారు. కొంచెం భరిద్దాము, ఈ లోపల ఈ వాటర్ రావటం ఏంటి, లేకపోతే 15 days ఉండి ఇంకా కొంచెం క్యూరింగ్ ఏమైనా ఉండేదేమో, వేరే వాటి ద్వారా ఇంకా బాగుండేదేమో అనుకున్నాను. సో ఇలా పంపేశారు కదా, పోనీ అయినా కానీ ఎలా సేఫ్గా వచ్చాం మేము. ఇంకా మిగతా చాలా చోట్ల ఇంకా విజయవాడ ఎలా పడితే అంత దారుణంగా ఉంది. కొంతమంది ఫుడ్ లేదు, వాటర్ లేదు, సరిగ్గా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి దుర్గమ్మ తల్లే ఇది చేయాలి అని చెప్పేసి దుర్గమ్మ తల్లిని వేడుకోవాలి అందరూని. ప్రకృతి వైపరీత్యాలు కొన్ని తప్పవు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే మానవులు చేసినా కానీ
ఆ చేయించే ఇది ఆ బుద్ధి అయ్యి కూడా మానవులకి కొంచెం ఆ ప్రకృతి మాతని కోరుకుంటే అట్లాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా బతికేలాగా చెయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు అందరూ అడిగినందుకు, నన్ను గుర్తుపెట్టుకుని, నేను ఆశ్రమానికి వెళ్ళానని గుర్తుపెట్టుకుని అందరూ అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో నాప్పుడు మీ శ్రేయస్ కోరుకునేదాన్ని, మీ శ్రేయోభిలాషిని. ఓకేనా, బాయ్ అండి, నమస్తే.